జగ్గారెడ్డి సార్ మళ్ళోసారి చేతికి బొక్కలేని మనిషి అనిపించుకున్నాడు కదా. క్యాన్సర్ తోటి బతుకు జాలించుకుందాం అనుకుంటున్న ఒక అభాగ్యరాలు పరిస్థితి చూసి సారు తట్టుకోలేకపోయిండు. 10 లక్షల రూపాయలు తీసుకొని పోయిగో ఈ 10 లక్షలతోటి వైద్యం చేయించుకో తల్లి అని ఇట్లా చేతిలో పెట్టిండు. బాగా డబ్బున్న వాళ్ళకి అనుకోకుండా క్యాన్సర్ వస్తే వాళ్ళకి వాళ్ళు డబ్బులు తట్టుకోగలుగుతారు. అంటే మధ్యతరగతి కుటుంబాలకు కొంత అప్పు దొరుకుతుంది. అంటే ఒక పేషెంట్కి డబ్బు పెట్టాలి, మానసికంగా ఆర్థికంగా మెంటల్ పీస్ లేని జీవితం కొన్ని సంవత్సరాలు. స్వార్థంతో నిండిన మనసులున్న ఈ రోజులల్లా 10 లక్షలు ఒక నిరుపేదకి ఇచ్చి వైద్యం చేయించుకో తల్లి అని ఇచ్చేంత పెద్ద మనసు ఎవరికుంటా చెప్పురి. సదాశివపేట కాడుండే ఆమెని అనేట ఆమెకు క్యాన్సర్ అని తేలిందట. ఓ దిక్కు భర్త లేడు, 2 ఆడపిల్లలు. పొద్దున దాకా కష్టం చేస్తే గానీ మాపటికి ముద్ద నోట్లే పోని పరిస్థితి. ఇప్పటికే క్యాన్సర్ బీమారు వచ్చినప్పటి సంది ఆడిడ అంతా కలిపి 7 లక్షల దాకానే అప్పు చేసిందట. ఇక అవి ఎట్లా కట్టాలో నాకు తోవ కనబడతలేదు. నేను నా హౌస్ జాలించుకునుడే దిక్కని ఆలోచన చేసుకున్నా. నా పిల్లల ముఖం చూసి ఓర్చుకుంటున్న సారు అని ఒలవల ఏడవ పట్టింది. ఇక ఆమె కష్టాన్ని చూసినాక సారు మనసు కలుక్కో అన్నట్టు అయిపోయింది. అప్పటికప్పుడు 10 లక్షల రూపాయలు ఇట్లా చేతిలో పెట్టిండు.